నమస్కారం. ఏపీ జర్నలిజం ఛానల్కు సుస్వాగతం. రాష్ట్ర జనసేన పార్టీకి ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం జనసేన సయోధ్యకు సమన్వయ కమిటీ సభ్యురాలు, ఏకైక సభ్యురాలు ఆమె, మహిళా సభ్యురాలు ఆమె, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పాలవలస యశస్విని గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య పొత్తు ఎలా ఉంది, ఈ కూటమి విజయావకాశాలు ఎలా ఉన్నాయి వంటి విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎట్లా ఉంది, ఏమంటున్నారు మీరు? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? తెలుగుదేశం పార్టీ జనసేన ఈ కూటమి ఎలా ముందుకు వెళ్తోంది? ఇది ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మహిళలకి రక్షణగా, యువతకి భరోసాగా, రైతులకి భరోసాగా, అన్ని బలహీన వర్గాలు ప్రతి ఒక్కళ్ళకి మేము ఉన్నాం అని చెప్పడం కోసం, ధైర్యం కోసం, ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలు కోసం తీసుకున్న పొత్తు అన్నది నిర్ణయం. ప్రత్యేకించి నేను చెప్దాం అనుకుంటుంది ఏంటంటే అండి, ఎప్పుడు కూడా సమర్థుడు నాకెందుకులే అని కూర్చుంటే అసమర్థుడు అంగలంకెత్తాడు. అది కరెక్ట్ గా ఈ సిచ్యువేషన్ లో ఇట్ ఈస్ యాప్ట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యూహంతో తప్పకుండా ఇదైతే ఈ పొత్తులతో మనం పెద్ద రాక్షసుడైన, ద్రోహి అయిన, మూర్ఖుడైన జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వాన్ని దించాలి అంటే ఇది ఈ కాంబినేషన్ లో వెళ్ళి చేయాలన్న ఒక జయంతో తీసుకున్న నిర్ణయం అండి. సరే, ప్రజల్లోకి మీరు ఎలా వెళ్తున్నారు? మీ నిర్ణయాలు అన్ని బాగున్నాయి, కానీ ప్రజల్లోకి మీరు ఎంతవరకు వెళ్ళామని అనుకుంటున్నారు మీరు? అంటే ఎందుకండి, అంటే పొత్తు అనేది పక్కన పెడదాం. ప్రస్తుతం తెలుగుదేశం ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నది, జనసేన అంటే మీరు అది నేను పొత్తుల్లో ఉన్న మా తెలుగుదేశం పార్టీని కానీ నేనేం తక్కువ చేయడం లేదు. కానీ ఇప్పటి వరకు ఈ 4.5 సంవత్సరాలు కూడా యాక్టివ్గా ఉన్న ముఖ్యమైన ప్రతిపక్షం ఎవరంటే జనసేననే. తెలుగుదేశం క్యాడర్ ఉంది కాదనను, కాతే డే 1 నుంచి మాకు ఎలక్షన్లో ఒక్క ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు లేకపోయినా యాక్టివ్గా ఉన్న ప్రతిపక్షం అన్నది ఉంది అంటే జనసేన. చాలా గట్టిగా మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గెలుపు ఓటములకి ఇమ్మెటీరియల్, బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము యాక్టివ్గా ఉన్న ముఖ్యమైన ప్రతిపక్షంగా పోరాడింది మేము. దట్ ఈస్ అవర్ ప్రైడ్. ఓకే, ఇప్పుడు ఈ పొత్తు అనేది కేవలం నాయకుల స్థాయిలోనే ఉంది, కానీ కింద కార్యకర్తల స్థాయిలో పెద్దగా సయోధ్య అవగాహన ఇంకా పెద్దగా కనిపించడం లేదనే ఒక విమర్శ లేదండి. కామెంట్ అంటే ఒకటి డెఫినెట్ గా చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి. ఇప్పుడు 2 న్యూ వాటర్స్ జెల్ కావటానికి టైం పడుతుంది. ఎందుకంటే మా సిద్ధాంతాలు వేరు, వాళ్ళ టీడీపీ వేరు, జనసేన వేరు, దానికి టైం పడుతుంది. అంతేగాని చెప్పుకున్నంత గ్యాప్ కానీ పాజ్ కానీ లేదు. దేర్ ఆర్ సర్టన్ ఏమంటారు డిఫరెన్సెస్ దట్ వీఆర్ సార్టింగ్ ఇట్ అవుట్. అది పెద్ద విషయం కాదండి. ఓకే, ఇప్పుడు విజయనగరం జిల్లాలో మీ పార్టీ ప్రత్యేకంగా ఎక్కడెక్కడ బలంగా ఉందని మీరు భావిస్తున్నారు? అదైతే ముఖ్యంగా మీరు ఏ పార్టీ స్థానాలు మీకు అడిగితే మీకు విజయావకాశాలు బాగుంటాయి ఇట్లాంటివి? ఎస్, అదైతే నిజమండి. గతసారి ఎలక్షన్స్ లో వచ్చే రిజల్ట్ ఒక కారణం, తర్వాత మాకు ఏ విధంగా పర్సంటేజెస్ ఆఫ్ ఓట్స్ పెరిగాయి అన్నది ఇంకా గమనించాల్సిన విషయం. అయితే దీనిలో ఎక్కువ శాతం చెప్పాలంటే విజయనగరం హెడ్ క్వార్టర్స్ లో ఎక్కువ ఎడ్యుకేటెడ్ పీపుల్, తర్వాత అన్ని రకాలుగా అందరూ కూడా ఉన్నది. తర్వాత బీసీ సామాజిక వర్గంలో కొంతమంది కోరుకుంటుంది ఒక మార్పు కావాలి అన్న ఒక ప్రెషర్తో ఒక మార్పు కానీ కోరుకుంటున్నారు. అలాగూ ఎందుకంటే వలసలు, ఎఫెక్ట్ అయిన కుటుంబాలు, ఇవన్నీ కూడా ఆలోచించి ఈ ఉన్న అసంతృప్తిని ఏదైతే ఉందో ఒక కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానిద్దామన్న ఆలోచనతో, అలానే మేము ప్రతి ఇష్యూలో పోరాడాము. అది ఇసుకదామని అండి, తర్వాత ఇంగ్లీష్ మీడియం విషయంలో కానీ చాలా ప్రభుత్వం చేసే ప్రతి దాంట్లో మేము ఏ విధంగా అయితే పోరాడాం. ప్రతి దానికి ప్రత్యేకించి నేను విజయనగరం హెడ్ క్వార్టర్స్లో కిందసారి పోటీ చేస్తున్నా. తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జ్గా నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన బాధ్యతల ప్రకారం కూడా నేను ఇప్పటికీ 50 వార్డులు, 22 గ్రామాలు, ఒకసారి పాదయాత్ర అన్ని గ్రామాలకి వెళ్ళి చేశాను. అలానే ప్రతి వార్డుకి కూడా నేను పాదయాత్ర చేసే సంవత్సరం 6 నెలలు పట్టింది నాకు ప్రతి వార్డు, ప్రతి గ్రామం తిరగడానికి. అలానే మన సంక్రాంతికి ముగ్గులు పోటీ అని పెట్టాం, తర్వాత మెడికల్ క్యాంప్స్ పెట్టాం.
ఇలా ప్రతి దానికి మేము టచ్ చేస్తున్నాం. కాకపోతే మేము చేసింది 100 రూపాయలైతే మేము 10 రూపాయలు చెప్పుకునే స్టైల్‌లో కదా! ప్రజల్లోకి మాత్రం మేమున్నాం. ఇది నేను ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నా అంటే, మీడియా వర్క్ అంటే కొంత పేపర్ కవరేజ్ ఉంది, మీడియా వర్క్ ఉంది. కానీ టామ్ టామ్ చేసి చెప్పుకునేదైతే లేదు. కాకపోతే ప్రజల పల్స్‌లో మాత్రం మా జనసేన ఇది అయితే ఒక మార్క్ అయితే పడింది. అది మేము గట్టిగా చెప్పుకోగలం. అసలు ప్రధాన కార్యదర్శిగా జిల్లాలో ముఖ్యమైన భూమిక పోషిస్తున్న దానిగా నేను చెప్తున్నా. నెల్లిమర్ల మాకు చాలా బాగుంది. గజపతి నగరం చాలా బాగుంది. బొత్స గారి అడ్డా అని అందరూ అంటారు కానీ చీపురుపల్లి కూడా మాకు చాలా బాగుంది. అలానే గజపతి నగరం అయిపోయింది. బొబ్బిలి బాగుంది. కాకపోతే అక్కడ కూడా టీడీపీ ఉనికికి వచ్చి ఉంది కాబట్టి ఆ ఆలోచన. బట్ మేమైతే ఒక 5 నియోజకవర్గాలు పట్టుగా ఉన్నాయండి. ఎస్కోట్ కూడా బాగుంది. 5 మండలాలు ఇలాగ కొన్ని చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం ఇవి అయితే చాలా పట్టున్నాయి. దీంట్లో మేము కొంచెం పుష్ అయితే ఇస్తున్నాం వస్తే బాగుంటుందని. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు మీరు వేటిని బాగా స్పెసిఫిక్ గా చూపించబోతున్నారు? అట్ ది సేమ్ టైం మీరేం చెప్పబోతున్నారు? రేపు మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం వస్తే ప్రజలకు ఏం చేయబోతారు? అంటే మొట్టమొదటిగా అండి, నవరత్నాలు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తెచ్చారో నవరత్నాలు ఎప్పుడో రత్నాలు రాలిపోయినాయి. ఒక్కటి కూడా లేదు. ఈ చేత్తో ఇలా ఇస్తున్నారు. తాటికాయ ఈతకాయ ఇచ్చి మొత్తం గుండెకాయ పట్టుకెళ్ళిపోతున్నాడు. అది కరెక్ట్ గా చెప్పాలంటే. ఆడవాళ్ళకి భరోసా అంటున్నాడు, మగవాడితో తాగిపిస్తున్నాడు. ఇలాంటివి చేసిన ఇంకా రైతులకు అన్నారు అన్ని కండిషన్స్ అప్లై. బీజేపీ తెచ్చిన పథకాలన్నిటికీ లేబుల్ వేసేసి వాళ్ళ పేరు పెట్టుకుంటున్నారు. సెంట్రల్ బీజేపీ కాదు, సారీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదానికి వీళ్ళు లేబుల్ వేసుకొని బతికేస్తున్నారు. అలాగూ చూస్తే అన్నిటికంటే షేమ్ థింగ్ ఏంటంటే చెప్పుకోవడానికి 151 సీట్లు వచ్చాయి. చెప్పుకోవడానికి మన ఏపీ రాష్ట్రానికి క్యాపిటల్లే లేదు. పోలవరం ప్రాజెక్ట్ ఏమైంది? ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఒక్కటి కూడా ఒక ఇండస్ట్రీ వచ్చిందా, ఒక ఫ్యాక్టరీ వచ్చిందా? ఉన్నవి కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ క్యాపిటల్ లేదు, సరైన పరిపాలన లేదు. పూర్తిగా ఏపీ రాష్ట్రం అనేది మెజారిటీగా అప్పుల్లో ఎక్కువ ఏ రాష్ట్రం ఉందంటే మన ఏపీ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో దీస్ ఆర్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ద ఏపీ గవర్నమెంట్ అండ్ ఏపీ సీఎం. బట్ మా ప్రభుత్వం వచ్చాక ఇమీడియట్ గా ఈ అప్పులు కూరుకుపోయాయి కాబట్టి తప్పకుండా ఒక స్ట్రాటజీతో అయితే వెళ్తున్నాం. ముఖ్యంగా అది చేసేస్తాం ఇది చేసేస్తాం కాదు, ముఖ్యంగా మహిళలకి రక్షణ, రైతులకి భరోసా, అంటే పిల్లలకి భవిష్యత్తు, యువతరానికి ఒక భవిష్యత్తు క్రియేట్ చేసే దిశగా, వలసలు ఆపే దిశగా, వాళ్ళ జిల్లాల్లో వాళ్ళ ఏరియాల్లో వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇవ్వడానికని అన్ని విధాలుగా మేము మా ప్రభుత్వం తరపు నుంచి ఇమీడియట్ గా తీసుకుంటున్న నిర్ణయాలు ఇవి. రైతులకి, మహిళలకి, యువతకి నిజంగా చెప్పాలంటే యువత ఏ విధంగా నలిగిపోతుందో ఇక్కడ చదువుకొని అన్నిట్లో చెప్తారండి. 1-2 ఎకరాలు మన ఉత్తరాంధ్రలో ఉన్న పిల్లలు పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు మహారాజుల్లా ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి హైదరాబాద్, బాంబే, చెన్నై వెళ్ళి కప్పులు కడుక్కునే దీన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇది పరిస్థితి ఏపీ రాష్ట్ర ప్రభుత్వంది. సో ఇవన్నీ మేజర్ ఇవే లాచెస్, ఇవి పక్కకు పెట్టే దిశగా మేము ప్రోగ్రెస్ ఉంది. ఓకే, ఇప్పుడు గత రాష్ట్ర ఎలక్షన్స్ లో యూనియన్ ఫేర్డ్ వెల్, ఆ విషయం అందరికీ తెలిసిందే, ఎందుకంటే రిజల్ట్స్ చెప్పినాయి. ఈ 5 ఏళ్లలో మీ స్ట్రెంత్ ఎంత మేరకు పెరిగింది అనుకుంటున్నారు? మీరు ఆ విషయంలో మీరు చేసిన వర్కౌట్ ఏమిటి? ఇప్పుడు మేము ఒకటి నేను ఇందాక కూడా అన్నాను, ముఖ్యంగా ప్రతిపక్ష భూమిక అన్నది ఎవరైనా నిర్వహించారంటే అది జనసేననే. ముఖ్యంగా ప్రతిపక్ష అధినేతగా చేసింది పవన్ కళ్యాణ్ గారే. ఇది నేను అండర్లైన్ చేసి మరి ప్రత్యేకించి చెప్తాను. ఎందుకంటే మేము ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన నెల రోజులకే విశాఖపట్నంలో ఇసుక ర్యాలీతో మొదలు పెట్టాం, నవంబర్ 11. తర్వాత సీరియల్ ఆఫ్ యాక్ట్స్ ప్రతి ఇష్యూ మీద పోరాడుతున్నాం, ఎవరు ఊరుకోలే. అలానే ఆయన దిశానిర్దేశంతో మేము ప్రతి జిల్లా నాయకులు, నియోజకవర్గ స్థాయిలో మేము అందరం కూడా చేస్తున్నాం. అయితే మా ఓటు శాతం గురించి మీరు అంటున్నారు ఫెయిల్ అయిందన్నారు, అది పొరపాటు. ఎలక్షనీరింగ్ వరకు కొంతవరకు మాకు అనుభవం లేదు కాబట్టి ఎలక్షనీరింగ్ దగ్గర ఫెయిల్ అయ్యాము తప్ప ప్రజలు రెడీగా ఉన్నారు. ఎలక్షనీరింగ్ ఏంటంటే వాళ్ళతో ఓటు వేపించడం అనేది మేము చేసుకోలేకపోయినా ఒకే ఒక పొరపాటు. దట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ దిస్ టైం. అడిగింది కూడా అదే, ఈ 5 ఏళ్లలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 262 బూత్లు ఇక్కడ విజయనగరంకి,
ప్రతి వార్డుకి ప్రతి గ్రామానికి మేము ఒక కమిటీస్ లాగా వేసుకున్నాం, ఇంటర్నల్ కమిటీస్ రెడీగా ఉన్న. ఎలక్షన్స్ ఇంకొక వారం 10 రోజులు ఉందనగా వీ హ్యావ్ అవర్ ఓన్ క్యాడర్, వీఆర్ వెరీ మచ్ ప్రిపేర్డ్ ఫర్ ద ఎలక్షన్స్. దట్ ఈస్ వాట్ ఫ్రమ్ అవర్ ఎండ్. లోకల్ ఎట్లా ఉంది? అయ్యలతో మీ సయోధ్య ఎట్లా ఉంది? మీ ఇద్దరు కలిసి పనిచేయట్లేదు అనేది ఒక సమ్ కామెంట్. Yes, no, డెఫినెట్లీ యూ షుడ్ ఆన్సర్ ఇట్. డెఫినెట్లీ దట్స్ నాట్ అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అంటే ఆయన ఇక్కడ స్థానికంగా ఉన్నారు అని చెప్పి ఆయన కొంచెం పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అసోసియేషన్ ఏవో అలాంటి దాంట్లో ఏవో ఫ్లెక్సీలు వేయించడం అలా చేస్తుండేవారు. అప్పుడు ఈయన బాగానే ఉంటుంది వస్తే పార్టీకి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఆహ్వానించడం కూడా జరిగింది. తర్వాత ఇప్పుడు రాజకీయం అనేది ఎట్లా ఉంటదంటండి, అందరూ ఈ కుర్చీ దాహం అని ఉంటుంది, అయితే కుర్చీ కోసం అని పోరాడేది అది నేను అవ్వచ్చు, ఆయన అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. సో ఆస్పిరెంట్ గా ఆయనకి కొంత ఇంట్రెస్ట్ ఉంది, చేయాలని ఆలోచన ఉంది. సో దానికోసం ఏమైనా ఉండొచ్చు, కానీ అంత చెప్పుకోని అంత ఇదైతే లేదు. ఆయన పని వేరేగా చేస్తున్నారు, అదైతే వాస్తవం. కానీ ప్రజల్లో అది కనిపించకూడదు కదా. ఇప్పుడు పార్టీస్ ఇప్పుడు ఇది అందరూ కలిసి పనిచేయవలసిన తరుణం ఇది. మీరు తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, మీరు తెలుగుదేశం పార్టీ చాలా గట్టిగా పనిచేయవలసిన సమయం ఇది. అటువంటి మీ పార్టీలను ఒకరికొకరు దూరం ఉంటే లేదు అలా ఏం లేదులేండి. ఎట్లా ఉంటుంది? ఇంపాక్ట్ కి ఏమైపోదండి, బికాస్ వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ ద పార్టీ. పెద్ద ఇష్యూ కాదు. కేవలం ఇక్కడ ఏంటంటే ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్లు కొన్ని ఉంటాయి, దానివల్ల కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ఐ డూ అగ్రీ. అది పెద్ద విషయం కాదు, ఏ పార్టీలో లేదండి. మా పార్టీలోనే పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ అ స్మాల్ థింగ్, చాలా చాలా చిన్నది. మీ పార్టీలో వై వి పాయింట్ ఇట్ అవుట్ బికాజ్ యువర్స్ ఇస్ ఎ బడ్డింగ్ పార్టీ. ఇంకా ఇప్పుడు యువర్ జస్ట్ కమింగ్ అప్. యా దట్స్ రైట్. బట్ వాళ్ళకి అవన్నీ అలవాటు అయిపోతాయి. ఇది పెద్ద అంత ఇష్యూ లేదు, ఎందుకంటే దీనివల్ల ఓట్లు చీలిక ఉండదు. దాని గురించి అంత సబ్జెక్టివ్ కాదు, అంత పెద్ద ఇది కాదు. నా దృష్టిలో చాలా నాన్ ఎంటిటీ. యూఆర్ ఆల్మోస్ట్ నాన్ లోకల్ కదా. మన మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా మీరు ఎవరు ఇక్కడ కనిపించలేదు. మీ పాత్ర పెద్దగా ప్రజలకు కూడా పెద్ద ఇంపాక్ట్ లేదు జనసేన అనేది. అది మీరు చెప్పాలి. సారీ అండి, ఇక్కడ నాన్ లోకల్ అన్నారు, లోకల్ బాడీ అన్నారు, నాకు కొంచెం చెప్పగలుగుతారు? నాన్ లోకల్ అయినా యూఆర్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ ప్లేస్. అవునండి. సో మన కార్పొరేషన్ ఎలక్షన్స్ లో మీరేం చేయగలిగారు? నేనంటే నేను ఇండివిజువల్ గానా? ఓకే, ఐ హావ్ అన్ ఆన్సర్ ఫర్ దిస్. ఓకే, ఫస్ట్ థింగ్, లోకల్ బాడీ ఎలక్షన్స్ టైంలో నోటిఫికేషన్ వచ్చింది కరోనా టైంలో, అది అందరికీ గుర్తుంది అనుకుంటా. అయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గట్టిగా మాకు వ్యవధి లేక ఆ టైంలో గట్టిగా 12 మంది పోటీ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడే కాదు, త్రూ అవుట్ స్టేట్ లో అంత మాకు ఆ టైం రాలేదు. తర్వాత మళ్ళీ రీనోటిఫికేషన్ వచ్చేటప్పటికి చాలా మంది రెడీ చేసుకున్నాం, మళ్ళీ రీనోటిఫికేషన్ వస్తుందేమో అని. కాకపోతే అక్కడ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇన్ఫ్లుయెన్స్ల వల్ల ఈ కరోనా అంటే ఒక బ్లీచింగ్ పౌడర్, పారాసెటమాల్ అని ఎట్లా అన్నారో ఆ నోటిఫికేషన్ కూడా అటు ఇటు చేసి మొత్తానికి రానివ్వకుండా చేసి మొత్తానికి అదే 10-12 మంది చేయడం కంటిన్యూ అయింది. అది తప్ప ఇంకేం లేదు. తర్వాత మీరు లోకల్ నాన్ లోకల్ అన్నారు, చాలా పొరపాటు మాట అండి. తాతగారు మా పాలవలస సంగం నాయుడు గారు ఈజ్ ద ఫస్ట్ కాపు ఎమ్మెల్యే అయ్యేటప్పుడు, అప్పుడు చెన్నై ఏపీ కలిసి ఉన్న ఒక కామన్ గా ఉన్న ఒక స్టేట్. లెట్ మీ సే దట్ అయ్యేటప్పుడు అది కామన్ గా ఉంది. తర్వాత అదేంటి జిల్లాలు మారిపోయాయి, స్టేట్ మారిపోయింది, జిల్లాలు మారిపోయింది. నేను పుట్టేటప్పటికి, నేను మీకు ఇంకోటి చెప్పాలి, నేను విజయనగరంలో పెద్ద హాస్పిటల్లో పుట్టానండి. నేను మొదటి ఊపిరి తీసుకుంది విజయనగరం గాలి. ఓకే, అది ఐ టెల్ యూ దట్ లోకల్ స్టేటస్ కదా. ద టైమ్ వెన్ ఐఎమ్ బోర్న్ ఇట్ ఈస్ అ కామన్ డిస్ట్రిక్ట్. నేను 72లో పుట్టానండి. 79లో ఈ జిల్లా ఏర్పడింది కదా. 72కి 79కి ఎంత అండి? 7 years. సో మీరు యూ క్యాలిక్యులేట్. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో ఒకటి, తర్వాత ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీకు చెప్పడం కాదు, వాస్తవాలు నేర్చుకోవాలి. లోకల్ అండ్ నాన్ లోకల్ అనేది ఎప్పుడు నేను అటాచ్ అయ్యానా లేదా అనేది డే వన్. దాని గురించి పెద్ద టాపిక్ పెట్టుకోకూడదండి, ఎందుకంటే కర్రి నారాయణరావు గారు మనవరాళ్ళండి, కూతురునండి. నారాయణరావు గారు 2 సార్లు అంటే 10 ఏళ్ళు ఎంపీగా చేసున్నారండి, ఇక్కడ బొబ్బిలి ఎంపీగా చేసున్నారు. అప్పుడు ఇది కామన్ డిస్ట్రిక్ట్ అండి. సో ఆయన మనవరాలుగా, పవన్ కళ్యాణ్ గారు వారసురాలుగా నేను ఇక్కడనే ఉన్నా.
పవన్ కళ్యాణ్ గారు పంపించారు కాబట్టి ఆయనకి నేను నారాయణరావు గారు వారసత్వం తెస్తాననే ఆలోచనతో నన్ను ఇక్కడ పెట్టారు కాబట్టి ఐ హావ్ కమ్. బట్ దట్ ఇస్ ఓకే. See, మీ బర్త్, మీ లెగసీ, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఓకే. బట్ యువర్ అవైలబిలిటీ, మీకు ఈ లోకల్ రాజకీయాల పట్ల ఉండే అవగాహన, లోకల్ పరిస్థితులపై మీ కమాండ్, యా, వాట్ కెన్ యూ సే అబౌట్ దట్? నేను పడాల అరుణమ్మ గారిని నేనే తీసుకొచ్చా. గురా నైల్ గారితో నేను, అంటే ఆయన చిన్న స్థాయి లీడర్ అయినా ఆయన కూడా నేను వెళ్ళి పిలుచుకొచ్చా. ఓకే, తర్వాత పెద్ద పెద్ద ముఖ్యుల్ని అందరినీ కూడా జాయిన్ చేసింది నేనే కదా. నాకు పట్టు లేకపోతే, నా లెగసీ అక్కడ పలకకపోతే వీళ్ళందరూ ఎందుకు వస్తారు? తీసుకొస్తున్నారు, బట్ కోఆర్డినేషన్, వేర్ ఇస్ ది కోఆర్డినేషన్? ఇప్పుడు ఇన్సేపు మనం మాట్లాడుకుంది అదే. అరుణ్ గారు యాక్టివ్ గా ఉంటున్నారా? లేదండి, మీరు అది పొరపాటు పడుతున్నారు. అందరూ కూడా లేకపోయినప్పుడు తీసుకొచ్చినా అరుణ్ గారు అంటే అరుణమ్మ గారు యాక్టివ్ గా లేరు, ఆయన యాక్టివ్ లేరు, ఇది కాదండి. అందరూ పనిచేస్తున్నారండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, యాక్టివ్ ప్రతిపక్షం ఎవరైనా ఉన్నారంటే 4.5 సంవత్సరాలు అది జనసేన. ఎవరండి లోకల్ బాడీ ఎలక్షన్స్ పోటీ చేశారు? 10 ఏళ్ళ మేమే చేసాం, ఇంకెవరు చేయలేదు. వైసీపీ మేమే. అది పరిస్థితులు బట్టి కొన్ని నిర్ణయాలు ఉంటాయి, దానికి మనం యూ కాంట్ పుట్ దెమ్ అసైడ్. బట్ యూ షుడ్ టేక్ ది లీడ్. యూ షుడ్ టేక్ ది లీడ్ బికాజ్ దిస్ ఇస్ ఎలక్షన్ ఇయర్. ఇది ఎలక్షన్ సంవత్సరం, ఆల్మోస్ట్ క్లోజ్ గా ఉన్నారు. క్లోజ్ టు ఎలక్షన్. లేదండి, ఇప్పుడు అన్ని జరుగుతున్నాయండి. మీరు సమన్వయకర్త కాబట్టి అందరినీ సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. we are doing it and we are doing, no we are really doing very well. అది ప్రతి దగ్గర, ఇప్పుడు ప్రతి వార్డుకి, ప్రతి గ్రామానికి పర్యటనకి టీడీపీ వెళ్ళేటప్పుడు, మేము వెళ్ళేటప్పుడు వాళ్ళ క్యాడర్ ని మేము షేర్ చేసుకున్నాం. నేను పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, నేను ఇక్కడ ఉండేటప్పుడు నా టీం ని వాళ్ళతో షేర్ చేసుకున్నాం, వాళ్ళ టీం మేము షేర్ చేసుకున్నాం, కలిసి పనిచేస్తున్నాం అండి. అది అంటే చెప్పుకోవడానికి, రికార్డ్స్ మీద రాసుకోవడానికి తప్పితే చేసేదానికి మేము గ్రౌండ్ లెవెల్లో చూడండి. గ్రౌండ్ లెవెల్లో పీపుల్ షుడ్ సీ ఇట్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. పీపుల్ ఎవ్రీ వార్డ్, నేనున్నా లేకపోతే నాకు వేరే కార్యక్రమం ఉన్నా నా టీం వెళ్తుంది, వాళ్ళే వేరే కార్యక్రమంలో వాళ్ళ టీం మాతో ఉంది. సో దర్ ఇస్ నథింగ్ వాట్ యు సే బయాస్డ్ హియర్. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఇన్ అ స్మూత్ వే. చూసే కళ్ళ బట్టి ఉంటుంది, బట్ ఇట్స్ గోయింగ్ వెరీ స్మూత్. సో ఇదంతా మీరు రిజల్ట్ తో చూపించాలి. సో ఎన్ని నియోజకవర్గాలు గెలవగలం అనుకుంటున్నారు మీరు మన విజయనగరం జిల్లాలో? కానీ కంబైన్ అంటే ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఇట్ ఇస్ టూ ఎర్లీ అండి. గ్రామాల్లో చాలా బాగుంది, టౌన్స్ లో ఇంకా బాగుంది. కరెక్ట్ చెప్పండి, టౌన్స్ లో చాలా బాగుంది. జనసేనకి టీడీపీ కూడా ఈక్వల్లీ ఉంది. కాకపోతే మాది ఎక్కువ యువత, ఇంతకు చెప్పాను కదా, యువత కొత్తగా చదువుకున్న వాళ్ళంతా మార్పు కావాలని కోరుకుంటున్నారు. సో మాకు చాలా మటుకు వెల్కమింగ్ ఉంది. పొత్తులు భాగంగా ఏ నిర్ణయాలు అవుతాయి, ఎలా ఉంటదండి, ఇట్ ఇస్ బిట్ ఎర్లీ. లెట్ us వెయిట్ ఫర్ ద లిస్ట్. అది సంగతి. యశస్విని గారు పూర్తిగా తెలుగుదేశం జనసేన పొత్తు గురించి పూర్తి సంతృప్తితో ఉన్నారు. అట్లాగే తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం, విజయావకాశాలు తమవే అంటూ ఘంటాపథంగా చెప్తున్నారు. ఆల్ ది బెస్ట్ చెప్తూ ఆమెకు, ఆమె పార్టీకి, ఆమె కూటమికి థ్యాంక్ యూ.